హల్లెలూయా హల్లెలూయా మోకాలుని ప్రార్థించేదా మోసపోను తొట్టిల్లను మోకాలుని ప్రార్థించేదా మోసపోను తొట్టిల్లను మరణమును గెలిచిన మహారాజా నీవుండగా మరణమును గెలిచిన మహారాజా నీవుండగా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా నిన్నే ప్రేమింతును నీ స్వరం వినేదా నీకై జీవింతును నీ సేవనే చేసేదా నిన్నే ప్రేమింతును నీ స్వరం వినేదా నీకై జీవింతును నీ సేవనే చేసేదా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా పరిశుద్ధ ఆత్ముని పవనాలో ఉన్నది పరిశుద్ధ ఆత్ముని పవనాలో ఉన్నది పరిశుద్ధముగా జీవించి పరలోకం చేరను పరిశుద్ధముగా జీవించి పరలోకం చేరేదను హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా నిన్నే ప్రేమింతును నీ స్వరం వినేదా నీకై జీవితును నీ సేవనే చేసేదా నిన్నే ప్రేమింతును నీ స్వరం వినేదా అబ్బా నీకై జీవితును నీ సేవనే చేసేదా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా ఒక రోజు యేసు బెత్ఫాగే నుండి యెరూషలేమునకు వెళ్ళుతున్నప్పుడు గాడిదం పైన కూర్చొని గార్దబ పిల్ల మీద కూర్చొని వెళ్ళుతుంటే ఇరువైపున నిలబడినటువంటి వారు హోసానా హోసానా ప్రభు పేరట వచ్చు వాడు స్తుతింపబడునుగా కానీ పాడుతూ గణపరుస్తూ యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం కదలెను అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఆత్మార్థ హృదయంతో పాడితే ఆత్మార్థ హృదయంతో దేవుని గణపరిస్తే మహారాజు గార్ధవంపై ఎక్కి వస్తున్నారని ఆ గార్ధవం వేరే ఏం కాదండి మనమే నేనే యేసుని మోస్తున్నటువంటి గాడిద మిగిలిన వారు చూసి పాడారు హోసానా హోసానా ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడునుగాక. యేసుని స్తుతిస్తే పట్టణం కదిలింది. విడుదల పొందినటువంటి గాడిద మీద యేసు ఎక్కి వచ్చుచుండగా అందరూ స్తుతిస్తే పట్టణం కదలిను. హైదరాబాద్ పట్టణం కదులుతుంది.
నీవు స్తుతించటం మొదలు పెడితే, నీ ఆరాధించడం మొదలు పెడితే హైదరాబాద్ పట్టణం కదులుతుంది. ఇది ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతున్నది అని అనేకులు వెదకి రావడం మొదలు పెడతారు. దేవుడిచ్చిన ఆలోచన మేరకి నేను కడుగుతాను పట్టణమును అని ప్రభు చెప్తే, పశ్చాత్తాపం కొరకనే ఒక మీటింగ్ పెట్టి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతున్నారు ప్రజలు. హల్లెలూయా. రివైవల్ కమ్స్ ఓన్లీ త్రూ రిఫైనింగ్ అని దేవుడు ఆలోచన చెప్పి ఉంటే రిఫైనింగ్ జరుగుతున్నది. అతి త్వరలో రివైవల్ రాబోతున్నది. దేవుడు కార్యం చేస్తున్నారు. గార్ధబం మీద ఎక్కి యేసునాథుడు వస్తున్నారు పట్టణంలోనికి. యేసునాథుడు వస్తున్నారు. యేసైన మోసుకొని వస్తున్న గార్ధబములై మేము సిద్ధముగా ఉన్నాం. మేము సిద్ధముగా ఉన్నాం. ఆ యేసునాథుని మోసుకొని రావాలని కారణమే తెలుసా? మా కట్టులైన విప్పారు. మరణము కొరకని మార్చిపట్టిన కట్టబడి ఉంచిన జీవితములను యేసు విమోచించారు. ఒక్క వ్యక్తిని పూడ్చి వేస్తే ఆగిపోతుంది అని అనుకున్నారు. ఆగిపోతుందని అనుకున్నారు. 2000 సంవత్సరం క్రితమే యేసుని సిలువ వేసి చంపి పూడ్చి వేస్తే, ఆ సమాధిని మూసి పెడితే సంఖ్యలు వేస్తే ఆగిపోయిందని అనుకున్నారు. యేసు తిరిగి లేచారు. ఆయన శిష్యులందరూ హతసాక్షులై మారునను. యేసు నామం ప్రతి చోట వ్యాపిస్తున్నది. పట్టణంలోనికి ఉజ్జీవం వస్తున్నది. పట్టణంలోనికి ఉజ్జీవాగ్ని బయలుదేరి వస్తున్నది. హల్లెలూయా. ఎవరు ఆర్పలేని అగ్ని అయి, ప్రేమాగ్ని అయి, ప్రేమాగ్ని అయి, ప్రేమాగ్ని అయి అనేక జీవితంలో కాల్చబోచున్నది. అందుకే పాడుతున్నా, నిన్నే ప్రేమింతు నీ స్వరం వినేదా, నీకై జీవింతు నీ సేవనే చేసేదా. ఓ నిన్నే జీవింతు నీ సేవనే చేసేదా. మంచి సైనికునిగా పోరాటం పోరాడదా. మంచి సైనికునిగా పోరాటం పోరాడదా. పాపముకెదురుగా పోరాడి జయం పొందెదా. పాపముకెదురుగా పోరాడి జయం పొందెదా. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా.